మిషన్ని పొద్దున్నే రావడంతోనే ఫస్ట్గా పొడిగుడ్డతో తుడుచుకొని నీట్గా మిషన్ ఒకసారి దాని మిషన్ యొక్క కండిషన్స్ చెక్ చేసుకొని వెనక బ్యాక్ సైడ్కి పోయి రోలెక్కిచ్చేటప్పుడు ఎంఆర్పి కరెక్ట్గా ఉందా లేదా, ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, 12 months డేటు, ఫిలిం రోల్స్ మీద ఉన్న కంపెనీ అడ్రస్సులు, సర్టిఫికేట్ అడ్రస్సులు మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మిషన్ రన్నింగ్ పెట్టిన తర్వాత ప్యాకెట్ యొక్క PQRS చెక్ చేసుకొని మొత్తం వెయిట్లు కరెక్ట్గా వస్తాయా లేదా, వర్టికల్ హీటింగ్, హారిజాంటల్ హీటింగ్ మొత్తం ప్యాకెట్ యొక్క స్టేటస్ మొత్తం ఎవ్రీ 15 minutesకి చెక్ చేసుకుంటా ప్యాకెట్ యొక్క స్థితిగతుల్ని పరిగణిస్తూ ఉంటాను. ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసిన వల్ల మెటీరియల్ అక్కడ నుంచి తీసుకొచ్చి డంపర్లో పోసుకొని డంపర్ నుంచి కన్వేయర్లోకి పోయి కన్వేయర్లో నుంచి ఓపర్లోకి వచ్చి ఓపర్లో నుంచి ఆటోమేటిక్గా మనం ఎంత గ్రాములు అయితే పెట్టామో అంత గ్రాములే కరెక్ట్గా సెట్ చేసి ఆటోమేటిక్గా అదే కట్ అయిపోయింది. ఓపర్లో నుంచి స్క్రూ కన్వేయర్ ద్వారా ప్యాకెట్ వెయిట్ కరెక్ట్గా సెట్ చేసినప్పుడు వెయిట్ ఇక్కడ ప్యాకెట్ సెట్ చేయగానే ఇక్కడ కాటా పెట్టి ప్రతి ప్యాకెట్ సింగిల్ ప్యాకెట్ కట్ అవుతూ ఉంటుంది. సింగిల్ ప్యాకెట్ని తీసుకెళ్ళి ఇక్కడ వేసిన తర్వాత ఈ మ్యాన్ పవర్ మొత్తం ప్యాకెట్ నీట్గా చేసి 5 kgs పెడతారు. 5 kgs పెట్టి 20 kg బ్యాగ్ స్టిచ్ చేసి డిస్పాచ్ రూమ్కి పంపిస్తారు.